హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే గుమ్మ అవన్నీ కూడా తుడుస్తూ ఉన్నానండి. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అయితే బయట మాత్రం అండి అసలు వర్షం పడుతూనే ఉంది. నాకైతే అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. మళ్ళీ హాలిడే ఇచ్చేస్తే బాగుండు అనిపించింది. యాక్చువల్గా మా పెద్దోడైతే హాలిడే ఇచ్చేస్తారేమో అని చెప్పి చాలా ధైర్యంగా ఉన్నాడనమాట. అమ్మ రేపు మార్నింగ్ ఖచ్చితంగా హాలిడే వచ్చేస్తుందిలే అమ్మ అని చెప్పి. కానీ వాళ్ళైతే హాలిడే ఇవ్వలేదు. ఇంకా ఉదయాన్నే లేచి గుమ్మం అంతా కూడా కొంచెం మట్టి మట్టిగా ఉంటే అదంతా కూడా కాస్త తుడిచేసాను అనమాట. తుడిచేసి ఇంకా మాప్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా. యాక్చువల్గా ఈ ముగ్గు వచ్చండి నాకు మర్చిపోయాను. అంటే మర్చిపోవడం అంటే నాకు వచ్చిన సంగతి మర్చిపోయి ఎప్పుడు వేసే ముగ్గు వేస్తూ ఉన్నాను. తర్వాత ఒకసారి షార్ట్లో చూశాను అనమాట. అరే నాకు ఈ ముగ్గు వచ్చి కదా అని చెప్పి ఇంక ఇవాళైతే ఈ ముగ్గు వేసాను. చాలా రోజులు అయిపోయింది ఈ ముగ్గు అయితే పెట్టి. అంటే వచ్చిన సంగతే మర్చిపోయాను అనమాట. 9 చుక్కలు ఒక వరుస వచ్చేలాగా. సో బాగుంది కదా. ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా దీనికంటే ముందు ఆనియన్స్ అవి కట్ చేసి ఉంచాను అనమాట. సో టీ పెట్టేశాను. ఆ తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశాను. అవన్నీ మరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇవాళ నేను పిల్లలకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలాగే మా వారికేమో గారెల పులుసు అనమాట. ముందు రోజు ఒక 2 గారెలు అయితే మిగిలాయి. సో అందుకని చెప్పేసి గారెలతోటి పులుసు అలాగే కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలాగంటే కూడా ఇలా చేసామనుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా, సో బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా కట్ చేశాను అనమాట. అయితే ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆనియన్స్ ఒక్కటే వేసా, ఇంక అందులో ఏం వేయలేదు. ఏంటంటే ఈ కడాయి ముందు రోజు నేను లడ్డు ఫ్రై చేశాను కదా, సో ఆయిల్ అంతా వేరే గిన్నెలోకి తీసేసి అదే కడాయిలో వండుతున్నాను. అందుకే కాస్త అడుగున ఆయిల్ ఎక్కువ ఉండిపోయిందేమో అనిపించింది నాకు. అయినా పర్లేదు, పులుసు కూర కాబట్టి బాగానే ఉంటుంది ఆయిల్ ఉన్నా కూడా. సో ఇంక అందులోనే ఒక ఆనియన్ వేసాను. ఆనియన్ బాగా వేగిన తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చిన్న స్పూన్ తోటి అనమాట, పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్ తోటి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇంక ఇదేమో ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదండి వడలు. సో కొంచెం కూల్గా ఉంటాయి కదా, అందుకని చెప్పి అవి కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇంక వడలన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అక్కడ ఆయిల్ ఉంది కదా, అందులో ఒక 2 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేస్తున్నాను. మామూలుగా కావాలంటే మనం బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ దానికంటే ఇలా బాగుంటుందండి. గుడ్లు అయితే ఇక్కడ ఒక 2 ఇలా పగలు కొట్టేసి మూత పెట్టేసామనుకోండి ఆమ్లెట్ లాగా అయిపోతాయి అన్నమాట. అయితే మనం కదపకూడదు, అలాగే ఉంచేసేయాలి. సో అదేంటి అంటే ఒక 2 మినిట్స్కి ఆమ్లెట్ లాగా అయిపోద్ది కదా, ఆ తర్వాత మనం కూర చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను కోడిగుడ్డు వడలు పులుసు అనలేను, ఈగురు అనలేను, చాలా దగ్గరికి పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. సో ఆ స్మెల్, ఆ వాసనకి నాకు నచ్చి యాక్చువల్గా మా వారి కోసం ఒక్కటే వండాను. నాకు వేరేది ఏదైనా వండుకుందాంలే అని చెప్పి మధ్యాహ్నం వండితే నైట్కి కూడా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఆ స్మెల్ నచ్చి నేను కూడా కొంచెం ఉంచుకున్నాను అనమాట కర్రీ అనేది. సో ఎగ్స్ అయితే ఇట్లాగా ఆమ్లెట్ లాగా వేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే పులుసు పొడి అని చెప్పి ఒకటి చేశాను కదా మొన్న, శనగలని వేయించి, సో అదైతే ఒక స్పూన్ వేసుకున్నాను. సో పులుసు పొడి వేయడం వల్ల ఏంటి అంటే పులుసు చిక్కగా వస్తుంది. ఒకవేళ పులుసు పొడి లేదు అనుకున్న వాళ్ళు సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అదంతా ఇట్లా మంచిగా కలిపేసుకొని కొంచెం పల్చగా తీసుకున్న చింతపండు రసం, ఎందుకంటే అసలు మా ఆయనకి పులుపు ఎక్కువ ఇష్టమే ఉండదు. అందుకని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసి, కొంచెం పలచగా రసం తీసి ఆ రసం అయితే అందులో వేసేసి ఇంకా వేరే వాటర్ ఏం వేయకుండా సిమ్లో పెట్టి మూత పెట్టేశాను అనమాట. సో అదంతా కూడా బాగా ఉడకాలి. ఉడికి ఎలా అయిపోద్దంటే మనం బాగా దగ్గరికి అయిపోవాలండి. మామూలుగా పులుసు కూరలు నేను ఎలా చేస్తాను, కాస్త పులుసులాగా ఉండేలాగా చేస్తాను కదా. సో ఇదేంటంటే అలా ఏమి ఉండదు, బాగా దగ్గరికి అయిపోద్ది అనమాట. చాలా బాగా వచ్చింది పులుసు అయితే మాత్రం. అదే ఈగురు అనుకోండి. ఆ తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఇవాళ తట్ట ఇడ్లీ పెట్టాను. రైసు యాక్చువల్గా నేను ఫస్ట్ ఎప్పుడు రైస్ వండుతాను కదా, ఇవాళ రైస్ని నానబెట్టేసి ఉంచానండి ఒక 1/2 అవర్ అయినా. ఫ్రైడ్ రైస్ వండుతున్నాను కదా, సో ఫ్రైడ్ రైస్కి ఏంటి అంటే రైస్ అనేది బాగా నానితేనే మనకి రైస్ అనేది పువ్వులాగా పొడి పొడిగా వస్తుంది. ఆ అన్నం మెతుకులు కూడా బాగా విచ్చుకొని ఉంటాయి అన్నమాట. అందుకనే నేను అవి లేట్గా నానబెట్టి లేట్గా వండుతున్నాను రైస్ అయితే. ఇప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా మనకి అన్నం బాగా పువ్వులాగా రావాలి అంటే మాత్రం నానబెట్టి వండితే రైస్ చాలా బాగా వస్తుంది. నాకు టైం ఉంటే అలాగే వండుతాను, లేకపోతే అలా వండను. సో ఇదిగోండి, చూసారా గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో. అదే గ్రేవీ కాదు, ఈగురు, కోడిగుడ్డు వడలు ఈగురు అనుకోవచ్చు. సో నిజంగానే
మంచి స్మెల్ వచ్చిందండి, చాలా బాగా వచ్చిందనమాట. అందుకే కొంచెం ఉంచుకున్నాను నా కోసం. ఆ తర్వాత ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. సో ఇంక ఇక్కడేమో ఫ్రైడ్ రైస్ చేస్తా ఉన్నాను. ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కానీ ఇలాంటి కడాయిలో చేస్తే అస్సలు మాడదు, అంటుకోదు కడాయికి. ఆ ఐరన్ కడాయిలో వేగేటప్పుడు అదొక మంచి స్మెల్ వస్తుంది, ఫ్రైడ్ రైస్కి పట్టుకొని చాలా బాగుంటుందండి. చాలాసార్లు చెప్పుంటాను మీకు. సో ఎవరైనా ఇలాంటి కడాయిలు లేవు అనుకుంటే ఒకటి కొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా హ్యాండిల్తో వస్తున్నాయి. నా దగ్గర చిన్నవి ఉంటాయి కదా, సో చిన్నవి అలా ఇలా వన్ సైడ్ హ్యాండిల్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు అలాంటివి పెద్దవి కూడా వస్తున్నాయి అన్నమాట హ్యాండిల్ తోటి. సో అలాంటివి తీసుకోండి. ఇంకా మీకు ఇలాంటి ఫ్రైడ్ రైస్లు, మంచూరియాస్ అవి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా నేను దీన్ని ఎలా మెయింటైన్ చేస్తానంటే నీట్గా కడిగేసి కాస్త ఆయిల్ రాసి పెట్టేస్తాను. ఇప్పుడు వాడుకునేటప్పుడు ఏంటి అంటే స్టవ్ మీద పెట్టి వేడి చేసి మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి ఆ ఆయిల్ అంతా కూడా నీట్గా తుడిచేస్తాను అనమాట. సో దానికి అసలు మొన్నే ఒక 2 days బ్యాకే కడిగి పెట్టాను. సో అందుకే ఇంకా ఒకసారి ఆయిల్ అంతా మంచిగా తుడిచేసాను అనమాట. ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 3 eggs అయితే అందులో కట్ చేసేసి ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఆమ్లెట్ని పీసెస్ లాగా చేసుకున్నాను. ఆ తర్వాత మామూలుగా అయితే వెల్లుల్లిపాయ వేస్తాను. వెల్లుల్లిపాయ ఇప్పుడు నాకు అంత టైం లేదు వలవడానికి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఏం పర్లేదు, ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. సో పచ్చిమిర్చి కూడా ఒకటైతే వేసుకోండి, బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అవి బాగా హై ఫ్లేమ్లో వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా వేగిన తర్వాత, అంటే ఆనియన్స్ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, హాఫ్ కుక్ అయితే చాలు. సో ఆ తర్వాత అవి మంచిగా వేగిపోయిన తర్వాత రైస్ వేసేసాను. రైస్ వేసిన తర్వాతనే ఉప్పు కారాలన్నీ వేసుకున్నానండి. పిల్లలు తినే కారాన్ని బట్టి ఉప్పు, కారము, కొంచెం పసుపు, ధనియాల పొడి, చిటికెడు చిటికెడు గరం మసాలా. సో చైనీస్ ఐటమ్స్లో అసలు గరం మసాలా వేయొద్దు. ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటే ఒక చిటికెడు వేసుకోండి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోండి, అంతే. కొంచెం సోయా సాస్ వేసేసి మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే మనకి బయట దొరికే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది. సో చాలామంది కామెంట్స్లో ఇది వరకు ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించినప్పుడు ఎప్పుడైనా సోయా సాస్ మంచిది కాదు పిల్లలకి, వెనిగరు, సోయా సాస్ ఇలాంటివి మంచిది కాదు అని చెప్తారు. ఏమోనండి, నాకు తెలీదు. అంటే సోయా యాక్చువల్గా చాలా మంచిది అని అంటాం కదా, మరి సోయా సాస్ ఎందుకు మంచిది కాదు అనేది నాకు నిజంగా తెలీదు. సో మీకు ఎవరికైనా తెలుసుంటే అసలు ఎందుకు మంచిది కాదో కూడా ఒకసారి చెప్పండి. అంటే సోయా బీన్స్ మంచివి, సోయాతో చేసే ఐటెం ఏదైనా మంచిది అని నాకు తెలుసు. సో ఎప్పుడైనా జస్ట్ ఒక 1/2 స్పూను ఫ్రైడ్ రైస్లోనే కదా వేస్తున్నాము. సో మీ ఇష్టం అది. ఒకవేళ మీకు సోయా సాస్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రైడ్ రైస్ని మంచిగా ఫ్రై చేసేసేయండి, అంతే. సో సోయా సాస్ వేస్తే ఏంటి అంటే కొంచెం మంచిగా కలర్ వస్తుంది అనమాట, మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది. సో అట్లా చైనీస్ ఐటమ్స్ వద్దు అంటే, చైనీస్ ఐటమ్స్లో దేంట్లో అయినా సరే మనం సోయా సాస్ వేస్తాము. సో వద్దు అనుకుంటే స్కిప్ చేసి శుభ్రంగా ఇటాలియన్ ఫ్లేవర్లోకి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. ఇటాలియన్ ఏంటి అంటే కొంచెం వైట్గానే ఉంటాయి రైస్. సో మనం సీజనింగ్స్ ఏది కావాలో అది వేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీ పిల్లలు ఏది తింటారో దాన్ని బట్టి చేసుకోండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే బాక్సెస్ పెట్టేశాను. ముందు రోజు చేసిన లడ్డూలు ఉన్నాయి కదా, సో ఎంత బాగా నచ్చాయంటే అసలు తినరేమో అనుకున్నాను, తినరా వీళ్ళు అని అనుకున్నాను. కానీ ముందు రోజు చేసిన రోజే మా చిన్నోడు 2 లడ్డూలు తిన్నాడు, మా పెద్దోడు 2 లడ్డూలు తిన్నారు, మా వారు కూడా 2 లడ్డూలు తిన్నారనమాట. సో అంటే చెప్పాలంటే ఈవినింగ్ కల్లా అయిపోయాయి. లంచ్ బాక్స్లో మా చిన్నోడేమో మా ఫ్రెండ్తో షేర్ చేస్తాను, నాకు 2 పెట్టమ్మా అంటే వాడికి 2 పెట్టాను. ఇంక మా వారికి పెద్దోడికి ఒక్కొక్క లడ్డు పెట్టేశాను. ఇంకా మిగతావి ఒక 5, 6 ఎన్నో మిగిలాయి, అవి అయితే ఇంకొక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంకా అవన్నీ కూడా నీట్గా ఎక్కడక్కడ పెట్టేసి ఒకసారి కాలిన్ తోటి క్లీన్ చేసేస్తే ఇక్కడితో కిచెన్ పని అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, లడ్డూలు చాలా బాగా వచ్చాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఎవరైనా సరే చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో, అంటే నిన్న చూపించాను కదా ఆ ప్రాసెస్లో లడ్డు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా ఒకవేళ ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వీడియో కిందనే ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూసేసేయండి. సో ఇంకా అలా అవన్నీ పెట్టేసి కిచెన్ అంతా నీట్గా సర్దేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒకసారి కాలిన్ పెట్టి ఇలా తుడిచేసాను అనుకోండి కిచెన్తో, ఇంకా ఈవినింగ్ వరకు పని లేదు. సో ఇంకా సాయంకాలం ఏదైనా స్నాక్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడేమో కాలిన్ పెట్టి క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ముందు రోజు మండే కాబట్టి గ్యాస్ అంతా కూడా నీట్గా సోప్ పెట్టి కడిగేసానండి. అంటే సండే నాన్ వెజ్ అది వండుంటాం కాబట్టి, అంటే నాన్ వెజ్ వండితే గ్యాస్ కడగాలని ఏం కాదు, అంటే అలా అలవాటు అయిపోయింది.
సోమవారం క్లీన్ చేసుకోవడం, అలాగే గురువారం ఈ 2 డేస్ ఏంటి అంటే గ్యాస్ మొత్తం అంతా కూడా కడుగుతాను. మామూలు రోజుల్లో మాత్రం కాలిన్ పెట్టి తుడిచేస్తాననమాట. కొంచెం జిడ్డుగా అట్లా కొంచెం ఆయిలీగా జిడ్డుగా అలా ఉందంటే సోప్ పెట్టి కడిగేస్తాననమాట. సో ఒకసారి కిచెన్ క్లీన్ అయిపోయిందనుకోండి, ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్స్లోకి అయితే వస్తాను. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ 2 అనమాట. బెడ్స్ నీట్గా సర్దేసి ఇంకా ఈ బ్లాంకెట్స్ ఏంటి అంటే మడత పెట్టేసి లోపల పెట్టేస్తాను షెల్ఫ్లో. బయట ఉంచేస్తుంటే ఏం చేస్తున్నారంటే మా పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆ బెడ్షీట్లతోనే పనండి. ఆ బ్లూ కలర్ బెడ్షీట్ అలాగే చింపేస్తారు వాళ్ళు. కొంచెం దాంట్లో ఉన్న స్పాంజ్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేస్తూ ఉంది. సో ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. షెల్ఫ్లో ఇది వరకు పిల్లల బట్టలు ఉండేవి. ఇంకా పిల్లల బట్టలు, బుక్స్ అవన్నీ కూడా ఆ రూమ్లోకి మార్చేశాను. మా చిన్నోడు గోల అనమాట. నా రూమ్ ఇది, అది మా రూము మాకు సపరేట్గా రూమ్ కావాలి అని చెప్పేసి, సరే అని చెప్పి ఇంక వాళ్ళ పుస్తకాలు ఎలాగో పక్క రూమ్లోనే ఉంటాయి. అందుకని ఇంక బట్టలు అవన్నీ కూడా పక్క రూమ్లోకి పెట్టేశాను అనమాట. అంటే అన్నీ సపరేట్గా యూనిఫామ్స్ అన్నీ సపరేట్గా, డైలీ వేర్ అన్నీ సపరేట్గా, తర్వాత ఏదైనా మంచి బట్టలు అన్నీ కూడా ఇంకా ఆ రూమ్లోనే సర్దేశాను. మీకు ఏవి కావాలన్నా ఆ రూమ్లోనే ఉంటాయి, తీసుకోండి రా అన్నట్లుగాన. ఆ తర్వాత ఇంకా ముందు రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ తడిచి వచ్చారండి. అంటే బండి మీద వస్తారు కదా, ఇంక మొత్తం అంతా తడిచిపోయారనమాట. అయితే ఇంకా బట్టలు ఇంకా రాగానే మిషన్లో వేసేసాను. ఈ వర్షాకాలానికి అసలు బట్టలు ఆరవు ఒకటి, ఇంకోటి ఎక్కువ బట్టలు తడిచేది కూడా ఈ టైంలోనే. ఎంత చిరాకు వస్తుందో. ఉతకకుండా పక్కన పెడితే ఇంకా అవి ఒక ముక్కు వాసన వస్తాయి కదా. ఈ వర్షం చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ఈ వర్షం పడి తడిచి ఇంటికి వచ్చినా లేకపోతే ఇంట్లో కానీ ఏదో ఆ తడి స్మెల్ ఒకటి వస్తుంది కదా, అది భలే చిరాకుగా ఉంటుందండి నాకు. కానీ బయట నుంచి వర్షం పడడం చూస్తే మాత్రం భలే ఉంటుంది. అబ్బాయి ఎంత బాగుందో వెదరు అని చెప్పేసి. కాకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తడుస్తున్నారు. సో డైలీ వాళ్ళు రాగానే వాళ్ళు విడిచిన బట్టలు అవన్నీ కూడా ఉతికేస్తున్నాను. అంటే నేను మామూలుగా 2 డేస్కి ఒకసారి వేస్తాను మిషను. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే రోజు వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే బట్టలు ఆరవు, ఇంకోటి ఎక్కువ స్పేస్ ఉండదు కదా బట్టలు ఆరబెట్టడానికి. అందుకులే అని చెప్పేసి ఇంకా ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక మామూలుగా ఎండాకాలం అనుకోండి మేడ మీదైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ బాల్కనీస్లోనే కదా, ఈ బాల్కనీస్లో ఏంటంటే పెద్దగా ఎండ కూడా రాదు, జస్ట్ ఆ గాలికి ఆరాలి అంతే. అందుకే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎప్పుడు బట్టలు అప్పుడు వేసేస్తున్నాను. ఇంకా పక్కన అస్సలు స్టోర్ చేయట్లేదు అనమాట బట్టలు మాత్రం. ఎప్పుడు అప్పుడు వేసేస్తున్నాను మిషన్. ఆ తర్వాత ఇంకొకసారి ఇల్లంతా నీట్గా ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నా చీపురుతోటి. ఇవాళ ఇల్లు మాప్ పెట్టే పని లేదు, మాపింగ్ నిన్న అయిపోయింది. అంటే మాప్ అయితే మండే ఖచ్చితంగా ఇల్లంతా మాప్ పెట్టేస్తాను. బాత్రూమ్లు కడగడం, ఆ తర్వాత ఇల్లు కడగడం అంతా కూడా మండే అనమాట, మండే సెక్షను. ఇదేంటి అంటే ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకేంటి అంటే గుర్తుండిపోద్దండి, ఓకే ఇవాళ ఈ పని చేయాలి అని చెప్పేసి. సో అందుకే ఏదైనా కొంచెం బూజులు ఇలాంటివి ఉన్నాయి, డస్టింగ్ చేయాలి అంటే మాత్రం అది సాటర్డే పెట్టుకుంటాను. అంటే ఇవి అంటే ఈ డేస్లో ఈ పనులు ఖచ్చితంగా చెయ్యాలి అని పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. మెయిన్గా మనకి గుర్తుంటాయి అన్నమాట మనం చేయాల్సిన పనులు. ఓకే ఇవాళ మండే ఈ పనులు చేయాలి, ఇవాళ థర్స్డే ఈ పనులు చేయాలి, ఇవాళ సాటర్డే ఈ పనులు చేయాలి. సో మంగళవారం బుధవారం ఏంటి అంటే సో మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి సో ఓకే ఈ పనులు చేసుకోవాలి. అలా మనం కొన్ని వీక్లో చేయాల్సిన పనులన్నిటికీ ఒక్కొక్క రోజు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఖచ్చితంగా అవి అలవాటు అయిపోతుంది, గుర్తుంటుంది అనమాట. సో నేనైతే అలాగే పెట్టేసుకుంటాను. ఇంకా ఇల్లంతా కూడా ముందు రోజు మాప్ పెట్టాను కాబట్టి ఇంక ఇవాళ అయితే జస్ట్ చీపురుతో తుడిచేసాను. నాకైతే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి తక్కువ పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుందండి. అంటే ఆ రూము ఈ రూము అన్నీ ఇంకా బాల్కనీస్ కూడా తుడుస్తానమాట. సో జిడ్డుగా ఉంటే కడుగుతాను, కానీ రెగ్యులర్గా అయితే చీపురుతో తుడిచేస్తాను 2, అంటే బాల్కనీస్ కాదు వాష్ ఏరియాస్. ఆ తర్వాత పూజా మందిరం అయితే నేనేం రోజు క్లీన్ చేయను. అంటే క్లీన్ చేయడం అంటే నా ఉద్దేశం మాప్ అయితే పెట్టను. ముందు రోజు మాప్ పెట్టాను కదా, మండే మాపింగ్ అవుతుంది. సో పెడితే పెట్టుకోవచ్చు, చిన్న గదే కాబట్టి. కానీ ఎక్కువగా మనం ఏం తిరగం కదా, పూజ గది సపరేట్గా ఉంది అంటే రోజు మాప్ పెట్టాల్సిన అయితే అవసరం ఏం లేదు. జస్ట్ అలా చీపురుతో తుడిచేసి క్లాత్ పెట్టి అక్కడి వరకు తుడిచేస్తానమాట, అంతే. ఆ తర్వాత ఇంకా ఆ దీపాలు అవన్నీ కూడా కడిగేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువ పువ్వులు లేవు, కొన్ని పువ్వులే ఉన్నాయి. సో అందుకే ఒక్కొక్క పువ్వు అలా పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత మీకు చెప్పాను కదా వర్షాకాలంలో ఇల్లంతా మంచి స్మెల్ రావాలి అంటే ఒక మంచి టిప్ చెప్తానని. సో ఏంటంటే ఇదిగోండి, ఇక నేను జవ్వాది పౌడర్ తీసుకుంటున్నాను.
ఒకవేళ మీ దగ్గర జవాది పౌడర్ లేదు అనుకుంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ లేకపోతే ఏదైనా ఒక కర్పూరము, ఆ తర్వాత మంచి స్మెల్ వచ్చేటివి ఏదైనా, సో అది తీసుకొని ఇలా నీళ్ళని బాగా మరగబెట్టండి. నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇది కొంచెం అందులో వేసేసేయండి. అంటే మీకు ఎంత కావాలో అంత వేసేసుకొని దాన్ని బాగా మరగనివ్వండి ఆ వాటర్ని. అవి మరిగేటప్పుడు ఏమవుతుందంటే ఇల్లంతా కూడా ఆ ఫ్రేగ్రెన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అలా స్ప్రెడ్ అయినప్పుడు మనకి ఇంట్లో బ్యాడ్ స్మెల్ అలా ఏదైనా ఉన్నా కూడా పోతుంది. ప్లస్ మనం ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వేడి నీళ్ళు చల్లారిపోయిన తర్వాత మనకి ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, సో బయట మొక్కలు కావచ్చు, ఇంట్లో మొక్కలు కావచ్చు, ఆ మొక్కల్లో చల్లారబెట్టిన నీళ్ళు కనుక వేస్తే మనకి డే అంతా కూడా ఆ ఫ్రేగ్రెన్స్ అనేది అలాగే ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకోటి టిప్ ఏంటి అంటే బట్టలు కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఏంటి అంటే ఇలా కాటన్లో కొంచెం జవాది పౌడర్ వేసేసి ఆ కాటన్కి బాగా ఇట్లా ఒక చిన్న బాల్ లాగా చేసేసేయండి. ఆ జవాది పౌడర్ అంతా కూడా ఆ కాటన్కి బాగా చుట్టేసి ఒక రౌండ్ బాల్ లాగా చేసేసి బట్టల మధ్యలో ఎక్కడైనా కార్నర్లో వేసేసారనుకోండి షెల్ఫుల్లో, మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా మంచి స్మెల్ అండి. అసలు ఇది ఎలాంటి స్మెల్ అంటే ఏదో గుడిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట ఈ జవాది పౌడర్ స్మెల్ అనేది. సో జవాది పౌడర్ అనే కాదు, మీ ఇష్టం ఏదైనా కర్పూరం అయినా కానివ్వండి. ఇంక మన ఇంట్లో ఏమీ లేవు అంటే పూజ గదిలో కర్పూరం ఉంటుంది కాబట్టి ఆ కర్పూరాన్ని మరుగుతున్న వాటర్లో వేసేసి మరగబెట్టి చల్లారిన తర్వాత మీరు ఇల్లు మాప్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. దాంతో బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో వర్షాకాలం కదా, ఒకసారి టిప్ ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా నేనైతే వేడిగా అన్నం అయితే తినేస్తూ ఉన్నానండి. ఇవాళ నాకు ఇష్టమైన కూరలు అనమాట అన్నీ కూడా. ఏముండవు భారతి అంటే నేను వండిన కూరలు కాదండి. మనకెప్పుడు ఎంత మంచి వంట చేసే వాళ్ళైనా సరే వాళ్ళ కూరల కంటే పక్క వాళ్ళు ఇచ్చే కూరలే మనకు బాగా నచ్చుతాయి కదా. అయితే ఇంక ఇవాళ నాకు పద్మిని అక్క కొన్ని కూరలు పంపించారు. ఏంటంటే ముందు రోజు నాకు ఇష్టమని చెప్పేసి ఎండు చేప పులుసు పంపించారు. కాకపోతే మండే కదా నేను తినను, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఉదయాన్నే ఆలూ ఫ్రై, బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, సో అది ఫ్రై చేసి మజ్జిగ చారు చేశారనమాట. సో నాకు 2 ఆలూ ఫ్రై ఇష్టం, అలాగే మజ్జిగ చారు ఇష్టము. అయితే ఆలూస్ మాత్రం ఇందాక అన్నం ఉడుకుతున్నప్పుడే ఆ బేబీ పొటాటోస్ తినేసాను ఆకలేసి. ఆ తర్వాత ఇదైతే ఎండు చేప పులుసు. ఎండు చేప అంటేనండి ఇది ఏం ఎండు చేప తెలుసా? కొరమేను ఎండు చేప అండి. నేను ఫస్ట్ టైం వింటున్నాను. మామూలుగా కొరమేను మంచినీళ్ళ చేప కదా, అంటే సముద్రం చేప కాదు. మనకి ఉప్పు చేపలంటే సముద్రంలో పట్టినవే ఎండబెట్టి ఎండు చేపల్లాగా అమ్ముతారని తెలుసు, కానీ ఇలాగా వాటర్లో ఉన్న చేపలతో కూడా ఇలా ఎండబెట్టి అమ్ముతారు అని నాకు తెలీదు. కొరమేను చేప అంట, చాలా బాగుంది చేప. లాస్ట్ టైం కూడా ఇచ్చారు, అప్పుడు కూడా తిన్నాను, చాలా బాగుంది అన్నాను. అందుకే మళ్ళీ గుర్తుగా పంపించారు నాకు. ఇంకోటి ఏంటంటే కాడలు ఉన్నాయి కదా, అవేంటి తోటకూర కాడలు, ఎండు చేప, కొరమేను ఎండు చేపతోటి పులుసు అనమాట. సో బేబీ పొటాటో ఫ్రై ఇవాళ ఇచ్చారు. సో అదేంటి అంటే పొటాటోస్ తినేసాను. ఇంక మజ్జిగ చారు. సో మజ్జిగ చారు పచ్చి ఉల్లిపాయలు వేశారు, బాగుంది. నేనేం చేస్తానంటే ఉల్లిపాయలని ఫ్రై చేసేస్తాను, కొంచెం హాఫ్ కుక్ చేస్తాను అంతే. ఈ అక్క ఏంటంటే పచ్చిమిర్చిని అలాగే కొంచెం పోపు పెట్టేసి పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అలాగే వేసేసారనమాట. బాగుంది. అంటే ఒక్కొక్క కొత్త టేస్ట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చేతికి ఒక మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అందరూ ఎవ్వరు అంటే ఒకేలాగా అయితే ఉండదన్నమాట. సో నాకెప్పుడు నా నా చేత్తో నేను వండుకొని తిని బోర్ కాబట్టి చాలా బాగా నచ్చింది నాకైతే. హ్యాపీగా తినేసి మంచిగా పడుకున్నాను. పడుకొని లేవగానే జ్వరం వచ్చేసిందండి. అంటే చలికాలం కదా, బయట అంటే చల్లగా ఉంది కదా, వర్షం పడుతున్నప్పుడు కానీ లేదంటే చలికాలంలో కానీ పడుకున్నా అంటే ఖచ్చితంగా జ్వరం వచ్చినట్లు ఉంటుంది. సో ఇంకా అంటే కొంచెం చలిగా అనిపించింది. ఇంకా పిల్లలు రాగానే అమ్మ ఏం చేయలేదా అని అడగగానే ఇంక నాకేం అర్థం కాలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే స్వీట్ కార్న్ కనిపించింది. అమ్మయ్య అని చెప్పి ఇంకా పిల్లల కోసం స్వీట్ కార్న్ అయితే వండుతున్నాను. అయితే స్వీట్ కార్న్ చాలామంది తెలియక గిన్నెలో ఉడకబెడతారండి. గిన్నెలో వాటర్ ఎక్కువ వేసి ఉడకబెడతారు, అంటే అవి మునిగే వరకు వాటర్ వేసేసి ఉడకబెడతారు. అస్సలు అలా చేయొద్దు. స్వీట్ కార్న్ని ఇలా ఒలిచిన పప్పులైనా కానీ లేదా మొక్కజొన్న కండెలతో అలాగే అయినా సరే ఉడకబెట్టేటప్పుడు చాలా కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు చూసారు కదా మీరు ఎంత వాటర్ వేసానో, ఒక 4-5 స్పూన్లు వేసి ఉంటాను వాటర్ అంతే, అంతకంటే ఎక్కువ వేయలేదు. సో అలా అంత కొంచెం వాటర్లో ఒక్క విజిల్ పెట్టినా చాలు, ఉడికిపోతుంది అనమాట స్వీట్ కార్న్. సో కొంతమందికి తెలిసే ఉంటుంది, నేను కాదని చెప్పను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. మనం చూడండి బయట మూవీ థియేటర్స్లో కావచ్చు లేకపోతే బయట ఎక్కడైనా తినేటప్పుడు స్వీట్ కార్న్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది.
వాళ్ళు రైస్ కుక్కర్లో పెట్టేసి ఆవిరికి ఉడికిస్తారనమాట. సో ఆవిరికి ఉడికించిన స్వీట్ కార్నే చాలా బాగుంటుంది, గిన్నెలో ఉడికించింది బాగోదు. అందుకని ఎవరైనా ఈసారి స్వీట్ కార్న్ ఇప్పుడు సీజన్ కదా, మొన్న నాకు 100కి 10 ఇచ్చారు. సో సీజన్ అయితేనే అలా వస్తాయి, లేకపోతే 100కు రెండో మూడో ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనకి చవకగా దొరికినప్పుడు ఇలాగా మొక్కజొన్న గింజలన్నిటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు స్వీట్ కార్న్తో మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. సో మొన్న తెచ్చానమాట, 100కి 10 ఇచ్చారు, బాగానే ఇచ్చారు. సో కొంచెమే ఉన్నాయి, అయిపోయాయి. పిల్లలిద్దరికీ అది పెట్టేశాను. మా వారేమో ఆకలి అంటేను ఇంక తన కోసం మ్యాగీ ఉంటే ఇంక అందులో ఏం వేయలేదు, జస్ట్ అలా కొంచెం సూపీ మ్యాగీ లాగా చేసి ఇచ్చేసాను అంతే. అసలు చెప్పాను కదండి, చేసే ఇదే లేదు. నాకేమో ఆకలి వేయట్లేదు, ఇంకా టీ పెట్టుకుందాంలే అని చెప్పి ఇంక నా కోసం టీ, మా వారికేమో మ్యాగీ, పిల్లలిద్దరికీ స్వీట్ కార్న్. ఇది కూడా చూసారా అసలు ఎంత చక్కగా ఉడికిపోయిందో, మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనమాట. అందులో ఇప్పుడు ఏంటి అంటే కాస్త వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా వంచేసి ఇలా గిన్నెలోకి కాస్త సాల్ట్, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేదు అనుకుంటే కాస్త నిమ్మరసం అయినా వేసుకోండి. అలాగే కొంచెం కారము, అలాగే ఇది బటర్ అనమాట, హోమ్ మేడ్ బటరు. సో మీ ఇష్టం, బయట కొనిన బటర్ ఉన్నా కూడా పర్వాలేదు. వేసేసి మంచిగా ఇలా కలిపేసుకొని తినేస్తే, మనకి బయట మూవీ థియేటర్స్లో అమ్ముతారు కదా, ఒకటి 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతారు ఇంత ఇంత చిన్న కప్పులు. సో ఇంట్లోనే ఎంచక్కా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.